చాలా మంది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టపడతారు. లైక్ మన కంప్యూటర్ అసలు హ్యాక్ అయిందా లేదా, మన కంప్యూటర్ అసలు సేఫ్ ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా విపరీతంగా ఆలోచిస్తుంటారు. సో నెట్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా సెర్చ్ చేస్తుంటాం మనం. సో మేజర్ ఏంటంటే ఈ మన కంప్యూటర్ అసలు హ్యాక్ అయింది లేదా తెలుసుకోవాలంటే మనకు బెస్ట్ అప్లికేషన్ ఉంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, autorun.inf, autorun.inf. ఇది autorun.inf అని మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఏం చేస్తారంటే కంప్లీట్ మన సిస్టంలో నోన్ అప్లికేషన్స్, అన్నోన్ అప్లికేషన్స్ మొత్తం మనకు చూపిస్తుంది అన్నమాట. అలాంగ్ విత్ పబ్లిషర్, డిస్క్రిప్షన్ మొత్తం చూపిస్తుంది. కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని డిస్క్రిప్షన్స్ మెన్షన్ చేసి ఉండవు అనమాట. సో autorun.inf ఏంటంటే కంప్లీట్ మన సిస్టమ్ అప్లికేషన్స్ మొత్తం మనకి లిస్ట్ చూపిస్తుంది. దాంట్లో ఎక్కడైనా సరే మనకి రెడ్ కలర్లో మనకి హైలైట్ అవుతుంది. కొన్ని కలర్స్ ఉంటాయి, గ్రీన్, ఎల్లో, రెడ్ అండ్ వైలెట్. ఈ 3 కలర్స్ మనకి లిస్ట్ ఉంటాయి. దీంట్లో ఎక్కడైనా సరే మనకు రెడ్ కలర్లో వచ్చింది అనుకోండి, అప్పుడు మన సిస్టంలో ఏదో ఒక ట్రోజన్ ఇన్స్టాల్ అయ్యి ఉందనుకోవాలా, లేదంటే మన కంప్యూటర్ ఎవరో హ్యాక్ చేశారని అనుకోవాలా, లేకుంటే మన కంప్యూటర్ ఎవరో హైజాక్ చేస్తారని కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మెయిల్స్లో కూడా మనకు అటాచ్మెంట్స్ కానివ్వండి అండ్ లింక్స్ కానివ్వండి వస్తుంటాయి. చాలా మందికి తెలియదు ఈ లింక్స్ నేను క్లిక్ చేయాలన్నా వద్దా, అదేవిధంగా ఇలాంటి అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేయాలని వద్దా, అది నోన్ పర్సన్ నుంచి కానివ్వండి అన్నోన్ పర్సన్స్ నుంచి కానివ్వండి. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్, ఇది ఒక డేంజరస్ టైప్ అనమాట. సస్పెన్షన్ ఇలాంటి ఓపెన్ చేయడానికి కూడా జనాలు చాలా భయపడుతున్నారు. ఇలాంటి వాటిలో మీరు బెస్ట్ వెబ్సైట్ అండ్ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వెబ్సైట్ అయితే మీరు virustotal.com వెబ్సైట్ విజిట్ చేయండి, virustotal.com. ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. యాంటీవైరస్ కోసం అయితే యూ బెస్ట్ గో విత్ 360 టోటల్ సెక్యూరిటీ మైక్రోసాఫ్ట్ ఎసెన్షియల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే డబ్బులు పెట్టి కొనలేకపోతున్నారో అట్లాంటి వాటిలో ఈ ఫ్రీ ఈ యాంటీవైరస్ వాడుకోవచ్చు. ఎవరైతే ఎఫర్ట్స్ చేసే పొజిషన్లో ఉంటే వాళ్ళు క్యాస్పరస్కే, టోటల్ సెక్యూరిటీ ఇలాంటి వాడుకుంటే మీకు మోర్ దెన్ ఇనఫ్. సో ఈ ఆటోరన్స్ ద్వారా ఏంటంటే మీరు కంప్యూటర్ స్లో అయిపోయినా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఏమైనా అన్నోన్ అప్లికేషన్స్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా ఏదైనా అప్లికేషన్ ఇన్ఫెక్ట్ అయినా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే కంప్లీట్ విత్ కలర్ కోడింగ్ తోటి మనకి హైలైట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే రెడ్ కలర్ ఉన్న దాన్ని మీరు టార్గెట్ చేసుకోవాలి అండ్ జాగ్రత్తగా మనం అలాంటి అప్లికేషన్స్ డిలీట్ చేయాలి. రెడ్ కలర్ ఎక్కడైనా వచ్చిన తర్వాత మీరు రైట్ క్లిక్ చేసిన తర్వాత యూ విల్ ఫైండ్ డిలీట్ ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ డిలీట్ చేసేటప్పుడు కొన్ని సిస్టమ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. మన పెన్ డ్రైవ్స్ ద్వారా ఎప్పుడైనా వైరస్లు వచ్చాయనుకోండి, అప్పుడు మన కంప్యూటర్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హైజాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ స్లో అయిపోవడము, స్టక్ అయిపోవడము, హైబర్నేట్ అయిపోవడము, కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో మేజర్ కంప్యూటర్స్ హ్యాక్ అయితే కంప్యూటర్ స్టక్ అయిపోతాయి. ఎక్కువ మటుకి సిమ్టమ్స్, కంప్యూటర్ సిమ్టమ్స్ మనకి కంప్యూటర్ స్టక్ అయిపోవడము, కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ అవ్వకుండా కరెక్ట్ అయిపోతాయి, కొన్ని అటాచ్మెంట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి, కొన్ని ఫోల్డర్లో ఫోల్డర్ ఆటోమేటిక్గా కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతుంటాయి మన హార్డ్ డిస్క్లలో. అండ్ అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ అయిపోవడము, కొన్ని డ్రైవ్స్ హైడ్ అయిపోవడము, కొన్ని అన్నోన్ సంథింగ్ XYZ ఇలాంటి కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ అయిపోవడం, ఇలాంటి అన్ని కూడా అన్నోన్ అప్లికేషన్స్ మనకి కంప్యూటర్లో ఎక్కువ స్పెషల్ హార్డ్ డిస్క్లో హైలైట్ అవుతాయి. స్పెషల్గా ఏంటంటే విండోస్లో మనకి రూట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఎప్పుడైనా మన కంప్యూటర్ హ్యాక్ అవుతే ఈ రూట్ అనే ఫోల్డర్లో ఎక్కువ స్టోర్ అవుతుంది అన్నమాట. సో దానికోసం మీకు మళ్ళీ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీ నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ మీకు కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి autorun.inf ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. సో దాంట్లో ఎక్కడైనా మీ రెడ్ కలర్ కనిపిస్తే జస్ట్ రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఇట్. ఒకవేళ సిస్టమ్ అప్లికేషన్ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, మీరు బై మిస్టేక్ ఆ ఫైల్ డిలీట్ చేసి మీ ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా ఫైల్స్ ఇలాంటివి డిలీట్ చేసేటప్పుడు ఆలోచించి మీరు డిలీట్ చేస్తే అప్పుడు మీ కంప్యూటర్స్ హ్యాక్ అయినా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం. Like and subscribe Eagle Media Works.